మీకో మాట చెప్పనా? వింటారా? ఒక చిన్న పిల్లాడొచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట. అమ్మ నాన్నేడి? ఊరెళ్ళావన్నావు కదా, ఎప్పుడొస్తారు అని అడిగితే ఆ తల్లి బాధపడుతూ ఆ గోడకున్న ఫోటో చూపిస్తూ అది కూడా మీ నాన్న అని మీకు చెప్తే అలా ఇష్టమా? లేకపోతే సరదాగా మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో కలిసి ఆఫీస్కి వెళ్ళొచ్చి వాళ్ళతో ఆడుకోవడం మీకు ఇష్టమా? ఆలోచించండి. తాగితే చచ్చిపోతారు. అలా తాగేసి మీరు వస్తే యాక్సిడెంట్లు అయిపోయి మీరు చనిపోతే మీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది? మిమ్మల్ని కన్న అమ్మా నాన్న ఎంత బాధపడతారు? మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఒక అమ్మాయి ఎంత పెయిన్ అనుభవిస్తుంది? ఎన్నో ఆశలతో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు తాగేసి అలా యాక్సిడెంట్ అయి చనిపోతే ఒక చిన్న బాబు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోలేక మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ బాధ అనుభవిస్తూ ఆ తల్లికి ఎంత పెయిన్ ఉంటుంది. ఒక్కసారి తాగి ఇలా డ్రైవ్ చేయకండి. తాగినప్పుడు కొంచెం ఆలోచించండి. ఆ ప్లేస్లో మీరుండి ఆలోచించండి. మీకు నచ్చిన వ్యక్తులు మీతో లేకపోతే మీకెంత బాధగా ఉంటుంది? మిమ్మల్ని నమ్ముకొని ఒక అమ్మాయి ఇచ్చినప్పుడు తను అలా ఉంటుంది. తనకు కూడా అనిపిస్తుంది అందరిలాగా, అరే నా భర్త వస్తాడు ఈవినింగ్, మేము షాపింగ్కి వెళ్తాం, లేకపోతే రెస్టారెంట్కి వెళ్దాం, మా పిల్లలతో బయటికి వెళ్తాం, ఆడుకుంటామని ఆ అమ్మాయి కూడా కలలు కంటుంది కదా. మీకు అర్థమవుతుందా? తను పక్కింటి వాళ్ళని చూసినప్పుడు లేకపోతే ఎవరినైనా చూసినప్పుడు తనకెంత బాధ అనిపిస్తుంది. తన మనసులో బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక ఆ చిన్న పిల్లల మొహం చూసి నేను బ్రతకాలి అని ఎంత కుమిలిపోతూ ఉంటుంది. ఆలోచించండి ప్లీజ్. తాగి డ్రైవ్ చేయకండి. అలా యాక్సిడెంట్లో చనిపోతే మీ వల్ల మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి ప్లీజ్. ఈ వీడియో చూసినప్పుడు, ఈ మాటలు వినేటప్పుడు మీ కళ్ళు చెమ్మగిలితే చాలు, మనం సక్సెస్